అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. భూమిని, ఆకాశాన్ని, సూర్యుడు, చంద్రుణ్ణి నిలబెట్టిన వాడే దేవుడు. ఈ దేవుడు అనేవారు సమాధానంలో ఉన్నారు, తగ్గింపులో ఉన్నారు, మారు మనసులో ఉన్నారు, మంచి మనసులో కూడా ఉన్నారు. ఆయననే దేవుడు. నీకు టయానికి ఆహారం ఇచ్చేవాడే దేవుడు. నీకు ప్రతి అవసరము తీర్చేవాడే దేవుడు. నీవు కష్టాల్లో ఉంటే ఆదుకునేవాడే దేవుడు. నువ్వు అప్పుల్లో కూర్చుకొని ఉంటే నిన్ను తీర్చిన వాడే దేవుడు. నిన్ను ప్రేమించి బిడ్డలకిచ్చినవాడు దేవుడు. నిన్ను ఛేదరించుకున్న వారు సాతాను శోధనవారు. నిన్ను దేశించేవారు సాతాను శోధన. నిన్ను వద్దు అనుకున్నవారు అదొక సాతాను వాళ్ళు. కానీ నిన్ను ప్రేమించేవారే దేవుడు. ఈ భూమి అందున ఆ దేవుడే మనకు ఏర్పరచుకున్నాడు. దేవుడే మనకు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరైతే ప్రేమ నటిస్తారో వాళ్ళ దగ్గర మీకు స్వార్థము, వాళ్ళ దగ్గర పాపము, వాళ్ళ దగ్గర నీ నశింపు చూసేవారు. ఎప్పుడైతే నిన్ను గద్దించిగా మాట్లాడేవారు నువ్వు బాగుపడటానికి ఎదురు చూసేవారు. అందుకే దేవుడి మాట వినాలి. దేవుడి కొరకు మనము జీవించాలి. దేవుడి కొరకే జీవించాలి. అందుకోసమే ఈ భూమి మీద యేసు ప్రభు వారిని ఆ తండ్రి యెహోవా పంపించి ఎంతోమంది పాపాలని తీసేయటానికి యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించారు. భూమి వైరు ఆయన గాలించారు. ఎన్నో గ్రహాలు సాతాన్లని తీసేశారు. ఎన్నో మంచి పనులని వేరుపరిచారు. ఈ లోకంలో ఏదైతే జరగాలనో అన్నీ ఆశీర్వదించి మళ్ళీ ఆయన పరలోకం యెహోవా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన రాజ్యము అది కాబట్టి వెళ్ళిపోయారు. ఆ రాజ్యంలో మనము ఉండాలి అంటే, మన సమాధిలోకి ఆయన నడవాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే ఎవరికి చిన్న చూపు చూడకూడదు. ఎవరిని కూడా నాకు ఉన్నది అని అనుకోకూడదు. ఎవరు గొప్ప కాదు, కానీ గుణము ఉండవాడు గొప్ప, మంచివారు గొప్ప. ఈ భూమి మీద డబ్బు, ఆస్తి, అంతస్తు ఈ యాల్వి కాదు నీకు కావాల్సింది. నువ్వు నడిచే చోట బాగుందా లేదా, నువ్వు మాట్లాడే చోట బాగుందా లేదా, నీ మనసు బాగుందా లేదా దేవుడు చూస్తూ ఉంటాడు. అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, భూమిని, ఆకాశం, సూర్యుడిని నిలబెట్టిన వాడివి, ఈ భూమి మీద మమ్మల్ని తీసుకొచ్చిన వాడివి, నా దేవా, నా రక్షకుడా, బలమైన దేవా, ఆశీర్వదించే దేవుడు, సహాయము దయచేయండి తండ్రి. మీకే వందనాలు. మీకు యేసు నామంలోనే సహాయం, యేసు నామంలోనే సహాయం తండ్రి. మీకే వందనాలు. యేసు నామంలోనే మహిమ ఉంది. భూమి మీద నీతిమంతుడిగా ఉన్నాడు. మనం కూడా అలాగనే నడవాలి. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి.